అందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత పవిత్రమైన మరియు అరుదైన రోజు. ఎందుకంటే శనీశ్వర జయంతి మరియు అమావాస్య ఒకే రోజున కలిసి వచ్చాయి. పండితుల ప్రకారం ఈ మహా సంయోగం సుమారు 13 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని చెప్తున్నారు. అందుకే ఈ రోజు భక్తులు ఎంతో విశేషంగా భావిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున శనిదేవుని ఆరాధిస్తే శని దోషాలు తగ్గడం మాత్రమే కాదు, జీవితంలోని అడ్డంకులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతాయని నమ్మకం. పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయాదేవికి జన్మించారు. శనిదేవుడు న్యాయానికి ప్రతీక. మన కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చే దేవుడు. చాలామంది శనిదేవుడిని భయపడతారు. కానీ నిజానికి కష్టపడి పనిచేసేవారిని, నిజాయితీగా ఉండేవారిని శనిదేవుడు కాపాడుతాడు. శనిదేవుని అనుగ్రహం ఉంటే జీవితంలో స్థిరత్వం, గౌరవం, విజయాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అమావాస్య రోజు పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజు తర్పణం చేయడం, దీపం వెలిగించడంలా చాలా శుభప్రదం. ఇంట్లో ప్రశాంత వాతావరణంలో భక్తితో దేవుని ప్రార్థిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ శక్తి పెరుగుతుందని చెబుతారు. ఈసారి అమావాస్య మరియు శని జయంతి కలిసి రావడం వల్ల ఈ రోజు మరింత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. ఈ రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. శని దేవాలయాలకు వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు సమర్పించండి. శనిదేవునికి తైలాభిషేకం చేయండి. అలాగే కాకులకు ఆహారం పెట్టడం, పేదవారికి దానం చేయడం ఎంతో మంచిది. ఈరోజు హనుమాన్ చాలీసా చదవడం కూడా శుభప్రదంగా భావిస్తారు. భక్తితో ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత, జీవితానికి స్థిరత్వం లభిస్తాయని చెబుతారు. ఈ పవిత్రమైన రోజున ఎవరికీ అన్యాయం చేయకండి. కోపం, అబద్ధం దూరంగా పెట్టండి. మాంసాహారం మరియు మద్యం నివారించండి. పెద్దలను అవమానించకండి. భక్తి, వినయం, దానం ఇవే ఈరోజు ముఖ్యమైన విషయాలు. భక్తులారా, శనిదేవుడు శిక్షించే దేవుడు కాదు, మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే గురువు. 13 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిన ఈ పవిత్రమైన శని జయంతి అమావాస్య సంయోగంలో భక్తితో ప్రార్థించి శనిదేవుని ఆశీర్వాదం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.